విశాఖ ఉక్కు వేదికగా పొత్తులకు డోర్లు తెరిచే ఆలోచనలో జగన్. ఈ నెల 11న విశాఖలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్న నిర్మలా సీతారామన్, ఆమెతో పాటు హాజరు కానున్న పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ ప్రభుత్వ పెద్దలు అదే రోజున భారీ బహిరంగ సభ జరపబోతున్న ఉక్కు ఉద్యమ సంఘాలు. ఉక్కు ఉద్యమానికి వైసీపీ మద్దతు, ఇతర విపక్షాలతో కలిసి పోరాడే ఆలోచన, పొత్తులతో బలపడవచ్చని జగన్ ఆలోచన. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరహాలో ఇతర పక్షాలను కలుపుకునే ఆలోచనలో వైసీపీ బాస్. అసలు వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏవి? ఇది కదా ప్రశ్న. వైసీపీ తోటి కలిసి వచ్చే పార్టీలు ఏవి? ఇప్పటికే కాంగ్రెస్ అంటే ఇంత ఎత్తిన మండిపడతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ నుంచి చేరనివ్వలేదు, ఎందుకంటే షర్మిలతో ఉన్నవి కూడా ఆ రకమైన విభేదాలు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి ఒక పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్తో పొత్తు ఆత్మహత్య చేసుకోవడం అవుతుంది రాజకీయంగా. సో అది ఆయన చేయడు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షానే జగన్. మరి కమ్యూనిస్టులు కలుపుకుని పోతారా? ఈ మధ్య గణనీయంగా పడిపోయిన కమ్యూనిస్టుల ఓట్ బ్యాంక్ కూడా గతంలో లాగా లేదు. ఆ ఉద్యమాలు కానీ, ఆ ఫోర్స్ కానీ, ఆ నాయకత్వం కానీ చాలా వరకు తగ్గింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి పరిస్థితులు ఆయన వెళ్తారని. ఇక సిబిఐ, మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలతోటి కలుస్తారా, లేకపోతే వేరే పార్టీ ఉన్నది అది చెప్తే వైఎస్ఆర్సీపీకి అది నచ్చదు కాబట్టి మమ్మల్ని దాంతో కలుపుతా అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు అది ఏ పార్టీ అన్నది మీకు తెలుసు. ఇలాంటి చిన్న చిత్కా పార్టీలు ఉన్నాయి. అందుకు వారు ఒప్పుకుంటారా? అధికారంలో ఉన్నప్పుడు సింహం సింగిల్ అంటూ బీరాలు పలికిన వైసీపీ అధికారం పోగానే విపక్షాలతో కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో జగన్. ఇక ప్రజా పోరాటాలు చేయాలంటే ఇతర విపక్షాల మద్దతు అవసరమని గుర్తించారా? సింహం సింగిల్ నినాదం ఇప్పుడు వర్కౌట్ కాదని గ్రహించారా? సింహం డైలాగులు కొడితే నవ్వులు పాలవుతామన్న నిజాన్ని గ్రహిస్తున్నారా?